హై రైజ్ అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్ని ఎలా ఎంచుకోవాలి, ఏ విధంగా ఎంచుకుంటే మనకు మంచి ఫలితాలు ఉంటాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం. నగరంలో ఏ ప్రాంతంలో చూసినా హై రైజ్ అపార్ట్మెంట్లు దర్శనమిస్తున్నాయి. వేరువేరు దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది మరిన్ని కొత్త ప్రదేశాల్లో ఈ తరహా ప్రాజెక్టులు చేపట్టేందుకు నిర్మాణ సంస్థలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. కొన్ని సంస్థలు పనులు మొదలు పెట్టేందుకు అనుమతులతో సిద్ధంగా ఉన్నాయి. కోకాపేటలో 57 అంతస్తుల నిర్మాణం చివరి దశలో ఉంది. కొత్త ఏడాదిలో మరో సంస్థ 65 అంతస్తుల టవర్ నిర్మించేందుకు ఏర్పాటు చేస్తోంది. ఎత్తైన భవనాల్లో ఉండాలని చాలామంది కలలు కంటూ నిజం చేసుకుంటున్నారు. వీటిలో కొనుగోలు చేసే ముందు ఏ అంశాలు చూడాలి? దేశంలో ముంబై తర్వాత పెద్ద సంఖ్యలో టవర్లను కడుతున్నది హైదరాబాద్లోనే. గచ్చిబౌలి, కోకాపేట వంటి ఐటీ కారిడార్లలోనే కాదు, సిటీ నలువైపులా వీటిని నిర్మిస్తున్నారు. పశ్చిమ హైదరాబాద్ ప్రాంతంలో కట్టే పలు భవనాలు 50 అంతస్తుల్లో ఉంటే, తూర్పు, ఉత్తరం, దక్షిణ ప్రాంతాల్లో 30 నుంచి 40 అంతస్తుల వరకు కడుతున్నారు. ఎకరాల్లో ఎన్ని ప్లాట్లు ఉండాలి? హైరేజ్ అపార్ట్మెంట్ ప్రాజెక్టులన్నీ 4-5 ఎకరాల మొదలు 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. 70% జాగా ఖాళీ వదిలి కడుతున్నామని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి. ఇందుకోసం మరింత పైకి వెళ్తున్నారు. ప్రాజెక్టు లాభసాటిగా ఉండేందుకు ఒక్కో ప్లాట్ని 3,000 నుంచి 8,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండేలా నిర్మిస్తున్నారు. ఎకరాలో గరిష్టంగా 180 నుంచి 200 ప్లాట్ల వరకు కడుతున్న బిల్డర్లు ఉన్నారు.